ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్, నాగపూర్, బెంగళూరు వైపు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదకరంగా ఉంటున్నాయి. ప్రయాణికులను తీసుకెళ్లే బస్సులు పరిమితికి మించి లగేజ్ ను మోస్తూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. వివిధ రాష్ట్రాల నెంబర్ ప్లేట్లతో నడుస్తున్న ప్రైవేట్ బస్సులు నిత్యం వేలాది మంది ప్రయాణికులను తరలిస్తున్నాయి. ఇక NH44 పై రోజు వందలాది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆదిలాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. జరిగిన ప్రైవేట్ బస్సు సంబంధించిన ప్రమాదంతో ఒకసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రయాణికులు కూడా ఉలికిపడ్డారు. ప్రతిరోజు వేల సంఖ్యలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రమే కావచ్చు, నిర్మల్, మంచిర్యాల్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల నుంచి కూడా ప్రైవేట్ బస్సుల్లో వేలాది మంది నిత్యం హైదరాబాద్ వంటి ప్రాంతాలకి తరలి వెళ్తుంటారు. సో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించి ప్రధానంగా చూస్తే ప్రతిరోజు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు జిల్లా కేంద్రం నుంచి ఒక 25 నుంచి 30 బస్సులు హైదరాబాద్ వెళ్తాయి. అక్కడ నుంచి మళ్ళీ ఒక 25 నుంచి 30 బస్సులు ఆదిలాబాద్ వైపు వస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క ట్రావెల్స్కి 2 నుంచి 4, 6 బస్సులు చొప్పున ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. దీనికి తోడు మహారాష్ట్ర వైపు నుంచి నాగ్పూర్ కానీ యవత్మాల్ జిల్లా నుంచి వచ్చే బస్సులు మరో 100 వరకు ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. NH44 ఇది మొత్తం కూడా ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే రహదారి, 4 లైన్స్ కాబట్టి ఇక్కడ చాలా భారీ ఎత్తున బస్సులు అనేటివి నడుస్తూ ఉంటాయి. రాత్రి 9 నుంచి 11 మధ్యల ప్రాంతంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కూడా హైదరాబాద్ వైపు వెళ్తాయి. సో ఈ మధ్యకాలంలో కొంత బెంగళూరు ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో ఆదిలాబాద్ నుంచి బెంగళూరు వైపు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేటివి రన్ అవుతున్నాయి. మ్యాక్సిమం అన్నీ కూడా స్లీపర్ క్లాస్కి సంబంధించిన బస్సులే. సో ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఈ ఒక్కటి కూడా ఆదిలాబాద్ సంబంధించిన రిజిస్ట్రేషన్ బస్సులు కావు. ఇవన్నీ కూడా నాగాల్యాండ్, ఒరిస్సా, కర్ణాటక, ఏపీ, మిగతా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బస్సులు. కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించి కావచ్చు, మిగతా వాటికి ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు బస్సుల్లో భారీ మొత్తంలో లగేజ్ని తీసుకొస్తారన్నది ఒక ప్రధానమైన ఆరోపణ చాలా ఏళ్ళుగా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన ఆఫీసులు ఒకవేళ గమనిస్తే వేరే ప్రాంతంలో అద్దాలతో ఒక 4-5 చైర్లు, ఒక 10 చైర్లలో కూర్చొని ఉండే విధంగా ఆఫీసులు ఉంటాయి. కానీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మల్ కావచ్చు, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన ఆఫీసులు చూస్తే అది ప్యాసింజర్ ఆఫీసులు కాకుండా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఆఫీస్ లాగా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద కాటన్స్ కావచ్చు, చాలా పెద్ద పెద్ద లగేజ్తో పూర్తి స్థాయిలో నింపబడిన ప్రైవేట్ ట్రావెల్స్ ఆఫీసులు ఉంటాయి. వీటన్నిటి కూడా అధికారుల కళ్ళ ముందు ప్రతిరోజు అధికారులు తిరుగుతుంటారు. అధికారుల ముందే ఈ బస్సులన్నీ వస్తూ ఉంటాయి. చాలా వరకు రెవెన్యూ శాఖతో పాటు కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన అధికారుల లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమైన అంశం, జీరోలో నగదు బదిలీ పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కేంద్రంగా ఇక్కడ మనం ప్రైవేట్ ట్రావెల్స్ యజమానికి ఒకవేళ డబ్బులు చెల్లిస్తే దాంట్లో కమిషన్ కొంత చెల్లించిన తర్వాత లక్షల రూపాయలు అక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ కార్యాలయాల్లో ఈ డబ్బులు అనేటివి చెల్లిస్తూ ఉంటారు. ఇది తరచూ ప్రతినిత్యం లక్షల్లో ఈ బిజినెస్ జరుగుతుంది. ఎలాంటి ట్రాన్సాక్షన్ లేకుండా, ఎలాంటి బిల్లులు లేకుండా, ఎలక్షన్ కోడ్ ఉండండి ఏది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డబ్బులు చెల్లిస్తే అక్కడ హైదరాబాద్లో కింగ్ కోటిలో, కోటి ప్రాంతంలో ఉన్న ఆదిలాబాద్కి సంబంధించిన ట్రావెల్స్ బస్సుల్లో నగదు చెల్లింపు అనేది చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఇదంతా కూడా అధికారులందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఎక్కడ కూడా దీనిపైన చర్యలు ఎప్పుడు కాలేదు. ఈ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లతో తిరిగే ఈ బోర్డులకు సంబంధించిన దాంట్లో ఒక చిన్న లిటిగేషన్ ఉందని చెప్తున్నారు. నాగాల్యాండ్ లాంటి రాష్ట్రంలో ట్యాక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫిట్నెస్ కావచ్చు, మిగతా పర్మిట్కి సంబంధించిన అమౌంట్ కట్టేది చాలా తక్కువ ఉంటుంది. అదే తెలంగాణ, ఏపీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. దాంతోపాటు ఫైన్లు కానీ మిగతా వేసేదంతా కూడా ఆ నంబర్ ప్లేట్ పైన చాలా తక్కువ ఉంది. కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించిన నంబర్ ప్లేట్ల బస్సులు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. బదిలీ చేసే బస్సుల్లాగా ఆదిలాబాద్ సంబంధించిన ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కూడా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దీనిపైన కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మిగతా రవాణా శాఖకు సంబంధించిన అధికారులు పూర్తిగా చెక్ చేయాలి. నిపుణులైన డ్రైవర్లు ఎక్కడా లేరు. అంతా కూడా 10-20 వేల లోపు జీతం ఉన్న డ్రైవర్లే స్లీపర్ కోర్సు, ఏసీ బస్సులు అనేటివి నడుపుతున్నారు. సో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లతో ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలా వరకు పెద్ద ఎత్తున గూడ్స్, ప్యాసింజర్ కలిపిన ప్రైవేట్ ట్రావెల్స్ అనేటివి ప్రస్తుతం రన్ అవుతున్నాయి. అటు మహారాష్ట్ర మీద కూడా చాలా బస్సులు వస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రాణ నష్టం కాకముందే ఇప్పటికే తేరుకొని పూర్తిస్థాయి చర్యలు చేపట్టి ప్రజలకు, ప్రయాణికులకు ఒక భరోసా ఇచ్చే విధంగా ముందుకు రావాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే కోరుతున్నారు. కెమెరా పర్సన్ చంద్రతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.